హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పల్లీలు ఎండుమిర్చి పచ్చడి అనమాట. మరి దాంట్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. చూడండి, పల్లీలు, ఎండుమిర్చి, కొద్దిగా చింతపండు ఈ విధంగా కడిగి శుభ్రం చేసుకుని నానబెట్టుకున్నాను. వెల్లుల్లిపాయ రెమ్మలు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా ఈ పల్లీలు మనం వేయించుకుందాం. చూడండి, పల్లీలు బాగా వేగినాయి. ఇప్పుడు మనం వేరే దాంట్లో దీన్ని షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మనం ఎండుమిర్చి వేసేయాలి. ఇవి కూడా దోరగా వేపుకోవాలి. చూడండి, ఎండుమిర్చి కూడా బాగా వేగినాయి ఇలాగా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు చల్లారనిద్దాము. తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం చల్లారింది. మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు వేసేయాలి. ఉప్పు చూసి వేసుకోండి తగినంత. ముందుగా ఇది మనం మిక్సీ పట్టాలి ఎండుమిర్చి. ఇప్పుడు పల్లీలు వేసేసుకుందాం ఇందులోకి. ఇది కూడా మనం మిక్సీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసాం కదా. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ, కొద్దిగా పసుపు, ఇందులోనే మనం నానబెట్టుకునేటువంటి చింతపండు కూడా వేసేసుకోవాలి. మళ్ళీ ఇది గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పల్లీ చట్నీ ఈ విధంగా గ్రైండ్ చేశాను. ఎండుమిర్చి పల్లీలు కలిసింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్. పల్లీలు ఎండుమిర్చి పచ్చడి. మరి నేను చేసినటువంటి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. పల్లీలు ఎండుమిర్చిని కలిసినటువంటి పచ్చడిని. మరి ఈ పచ్చడి రైస్లోను, మరి చపాతీలో, పుల్కాలో, దోశలో చాలా బాగుంటుంది. చాలా రుచిగా కమ్మగా ఉంటుంది అన్నమాట. రైస్లో వేసుకున్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.